మనం గోల్స్ పెట్టుకొని ఆ గోల్స్ అచీవ్ చేసే క్రమంలో చాలా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాం. అటువంటి టైంలో ఎవరిదన్నా ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ వింటే మన మైండ్ ఒక లెవెల్లో వైబ్రేట్ అవుతుందండి. వైబ్రేట్ అయ్యి ఒక ట్రాన్స్లోకి వెళ్తుంది. ట్రాన్స్లోకి వెళ్ళి అసలు మన గోల్ అచీవ్ చేయాల్సిందే, అచీవ్ చేసేంత వరకు అసలు ఆగొద్దు అన్న దాంట్లోకి వెళ్ళిపోతాం. అయితే ఏమండి, చాలా మంది ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే, చాలా మంది ఏమంటారంటే కశ్యప్ అది 2-3 రోజులు ఉంటుంది, తర్వాత పోతుంది కదా. ఒక స్టోరీ విన్నప్పుడు ఆ శక్తి ఉంటుంది, కానీ తర్వాత పోతుంది. నేనేమన్నా అంటే, ఆ స్టోరీ విన్నప్పుడు మీరు ఒక రకంగా ఆలోచించారండి, అదే రకంగా ఎప్పుడు ఆలోచించినా మళ్ళీ ఆ పవర్ మనకు వస్తుంది. అలా రావాలి అంటే మనలో ఒక క్వాలిటీ ఉండాలండి. సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ వాళ్ళు బై లక్ సక్సెస్ అవ్వలేదు, వాళ్ళకేదో బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల సక్సెస్ అవ్వలేదండి. వాళ్ళ మైండ్లో కొన్ని క్వాలిటీస్ వల్ల సక్సెస్ అయ్యారు. దాంట్లో ఒక క్వాలిటీ పేరు పట్టుదల. ఇంకా ఇంకొంచెం ప్రాపర్ తెలుగులో చెప్పాలంటే మొండితనం అండి. మొండోళ్ళు వాళ్ళు. సక్సెస్ఫుల్ పీపుల్ మొండోళ్ళు. కశ్యప్ ఏం మాట్లాడుతున్నావు? అవునండి, వాళ్ళు చాలా మొండి వాళ్ళు. కానీ వాళ్ళ మొండితనం వాళ్ళు ఎలా ఉపయోగించుకుంటారంటే గోల్ రీచ్ అవ్వటానికి ఉపయోగిస్తారు. వాళ్ళు ఎంత మొండిగా తయారవుతారంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే వాళ్ళ మొండితనం, వాళ్ళ పట్టుదల ఎలా ఉంటుందంటే వాళ్ళని షేక్ చేయదు. ఎంత కష్టం రానియండి, ఎనర్జీస్ డ్రైన్ అయిపోతున్నా సరే, నీరసించిపోతున్నా సరే, మళ్ళీ లేచి పోరాడే శక్తి వాళ్ళకి కలిగిస్తుంది. ఆ మొండితనం వాళ్ళకి కలిగిస్తుందండి.